ఎందో కిడ్నాప్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన ఐశ్వర్య, రేఖ ముందే ఐశ్వర్య చెంప పగలగొట్టిన నందు. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక నందు అయితే మాత్రం ఎలాగైనా కిడ్నాపర్స్ని తెలుసుకోవాలి అని చెప్పేసి రేఖ ఇంట్లోనే తిష్ట వేసుకొని భ్రమరాంబకి కాస్త పనులు చెప్తూ షాక్ ఇస్తూ ఉంటుంది. రేఖ తప్పనిసరి పరిస్థితిలో తల వంచుతుంది. ఇక భ్రమరాంబ అయితే మాత్రం ఇది అసలు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిందో లేకపోతే నా చేత పనులు చేయించడానికి వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ రాజు వాళ్ళు ఫోన్ చేయడం, కాకపోతే వాళ్ళు ఒకే నిమిషం మాట్లాడడంతో ఆ ఫోన్ ట్రాప్ చేయడం అయితే కుదరదు. ఐశ్వర్య కాల్ చేస్తూ ఉంటుంది వాళ్ళకైతే, ఫోన్ లిఫ్ట్ చేయండిరా లేకపోతే అడ్డంగా దొరికిపోయేలా ఉన్నారని చెప్పి ఐశ్వర్య కాల్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు నన్ను కిడ్నాప్ చేయమంది ఎవరు, నన్ను కిడ్నాప్ చేయమని డబ్బు అడగమన్న వాళ్ళు ఎవరో వీళ్ళ దగ్గర తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇందు. కానీ లక్కీ రాజ్ ఇద్దరు కూడా ఆ విషయాన్ని అయితే బయట పెట్టకుండా చాలా తెలివిగా మేనేజ్ చేస్తూ ఉంటారు. అమ్మ, నువ్వు ఎలాగైనా సరే ఈ రోజంతా ఇక్కడే ఉండాలి. మా భ్రమరం పనిచేస్తుంటే నాకు ఇలా అదృష్టం ఇచ్చావని అనిపిస్తుంది. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అని చెప్పేసి అంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇక అక్కడ నేను ఇక్కడే ఉంటాను, ఈ భ్రమరాంబకి బుద్ధి చెప్తాను, లేకపోతే మా అక్క చేత పనులు చేయించుకుని మా నాన్నమ్మ చేత పనులు చేయించుకుని ఇది కూర్చొని తినాలని చూస్తుందని చెప్పేసి నందు కావాలనే భ్రమరాంబకి పనులు చెప్తూ భ్రమరాంబ చేత ఇంటి పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. అపర్ణను చెయ్యమని అన్నా సరే ఆవిడేం చేస్తుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి నందు బెదిరిస్తూ ఉంటుంది. అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తన అక్కని ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో. ఈలోగా ఇక్కడ అసలు ఐశ్వర్య మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుందో లేదో, ఒక్కసారి నువ్వే చెయ్యి మామ ఐశ్వర్యకి ఫోను అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు మనం ఫోన్ చేసామనుకో అక్కడ మనం అలుసైపోతాం, కాబట్టి మనం ఫోన్ చేయకూడదు, ఇక ఐశ్వర్య ఫోన్ చేయాలి, అప్పుడే కదా మనం డబ్బు డిమాండ్ చేశాం, కాబట్టి ఆ డబ్బుని ఏదో రకంగా ఆ ఇంట్లోంచి వచ్చేలా చేస్తుంది. తనకి 50 మనకి 50 కాబట్టి తన ప్రయత్నం తను చేస్తుంది. మనం ఫోన్ చేసి మనం తగ్గకూడదు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఫోన్ చేస్తారనుకుంటే ఫోన్ చేయడం లేదు, అలాగే ఇప్పుడు నేను ఫోన్ చేయొచ్చా లేదని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ ఇందు అయితే మాత్రం ఎలాగైనా సరే వీళ్ళ గురించి తెలుసుకోవాలి, అసలు ఎవరు నన్ను కిడ్నాప్ చేయించారో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఎవరు నన్ను కిడ్నాప్ చేయించారో చెప్పండి అని చెప్పి ఎంతగానో అడుగుతూ ఉంటుంది. ఎవరో ఎందుకు చేయిస్తారు, మేమే చేశాం, డబ్బు కోసమని చెప్పాం కదా, డబ్బు కావాలి అందుకే నిన్ను కిడ్నాప్ చేశాం, చూసాం కదా నువ్వెంత రిచ్ లేడీవో, అందుకనే ₹1,00,00,000 మీ ఇంట్లో వాళ్ళకి పెద్ద లెక్క కాదు కదా, నీ పుట్టినరోజు సెలబ్రేషన్స్కే ఎంత ఖర్చు పెట్టారో చూసిన తర్వాత కూడా నిన్ను మేము ఎలా వదిలేస్తాం, అందుకే కదా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము, నువ్వు బంగారు బాతువని అర్థమయ్యింది అని రాజు అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే స్వాతి అయితే అసలు అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటికిలా కనిపిస్తుంది. అక్క తనంతట తనే కిడ్నాప్ అయితే అసలు కిడ్నాపర్స్ డబ్బు ఎందుకు వసూలు చేస్తారు, డబ్బు గురించి కాల్ ఎందుకు చేస్తారు, అసలు ఇదంతా ఏంటి, అక్క ఫోన్ కూడా కలవడం లేదు, ఇప్పుడు అక్కకి ఫోన్ ట్రై చేసినా కూడా ఆల్రెడీ ఇంట్లో ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారు, కాబట్టి మేం కూడా దొరికిపోయే ప్రమాదం ఉంది. రేఖ అంటే కాస్త కనిపెట్టింది, కానీ ఇప్పుడు కథలో మలుపు తిరిగింది, కాబట్టి అక్క తనంతట తను కిడ్నాప్ అవ్వలేదన్న విషయం అయితే రేఖ ఆంటీకి అర్థమవుతూ ఉంటుంది. కానీ అక్కని కిడ్నాప్ చేసింది ఎవరు, ఇప్పుడు అక్క ఏ పరిస్థితిలో ఉంది, ₹1,00,00,000 డిమాండ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళెవరో పెద్ద కిడ్నాపర్స్ అయి ఉంటారు. అక్క ఎలా కాపాడుకుంటుందో తనని తను, ఏమో ఈ లేడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అక్కని త్వరగా కాపాడాలి, లేకపోతే అక్క ఏమి ఇబ్బందుల్లో పడుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక స్వాతి అయితే, ఏంటి స్వాతి ఏం జరుగుతుంది, అసలు హిందూ పరిస్థితి ఏంటి, నాకు అయోమయంగా ఉంది, ఏంటమ్మా నీ పేరు అప్పు అండి, అవును అప్పు అని చెప్పావు కదా, అసలు మా మా హిందూ ఎక్కడుంది, మా హిందూ ఏ పరిస్థితిలో ఉందో
చాలా భయంగా ఉంది. అప్పుడే ఇందు కిడ్నాప్ అయ్యి చాలా టైం అయిపోతుంది. వాళ్ళు ₹1,00,00,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఒక కాల్ కూడా రాలేదు. హిందూకి ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకండి మీరు భయపడతారు? మీరేం కంగారు పడకండి. ఇక మీ మనవరాలు ఇందూని కాపాడే బాధ్యత నాది. నేను ఖచ్చితంగా మీ మనవరాలు ఇందూని కాపాడి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఆ కిడ్నాపర్స్ ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పేసి నందు అయితే చెప్తూ ఉంటుంది. అసలు మళ్ళీ కాల్ రాలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా వీళ్ళు కాల్ అయితే చేస్తారు. చేసి డబ్బు డిమాండ్ చేశాం కదా, మాకు పలానా ప్లేస్కి డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్లేస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసిన ఏరియా కాకుండా మరో ఏరియానైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక వాళ్ళు ఫోన్ పెట్టేసిన తర్వాత ఐశ్వర్య ఫోన్ చేస్తుంది. ఐశ్వర్య ఫోన్ చేసేసరికి రాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీరు మమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పారు, అలాగే మేము కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము. ఇక మేము అనుకున్నట్టుగానే డబ్బు డిమాండ్ చేస్తామని మీకు చెప్పాం కదా, డబ్బు డిమాండ్ చేశాము. ఆ డబ్బు తీసుకొచ్చిస్తే తనని మేము వదిలేస్తాము. తనకైతే ఏం జరగలేదు, తను సేఫ్గానే ఉంది. తను సేఫ్గా ఉందా లేదా అని నేను అడగడం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీ నెంబర్లు అలాగే మీరున్న లొకేషన్ నుంచి చేయకూడదు కదా. ఆ లొకేషన్ ట్రాప్ అవుతుందని మీకు తెలియదా? అసలు హిందూ గురించి తెలుసు కూడా మీరు ఎలా అసలు అక్కడే ఆ లొకేషన్ నుంచే ఎలా కాల్ చేస్తున్నారు? మేము ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటారేంటి? హిందూని వెతికి పట్టుకోవడానికి ఇక్కడికి ఒక పోలీస్ టీం వచ్చింది. మా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ ఇంట్లో నుంచే ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా కాల్ చేస్తే డబ్బు డిమాండ్ చేస్తారు. అప్పుడు ఇక కాల్ ట్రాస్ చేసి అలా అక్కడ లొకేషన్ని పట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. మీకు నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయరు? చూసావా మామ, ఎంత పని జరిగిందో? నేను అందుకే చెప్పాను ఐశ్వర్య ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయమని. కానీ నువ్వే అలా చేసావు. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయామని చెప్పేసి ఇక అంటూ ఉండగానే రాజ్ అయితే నువ్వాగరా, నేనేదో ఒకటి ఆలోచిస్తాను కదా. అయినా డబ్బు తీసుకురమ్మని మనం చెప్పిందైతే ఇక్కడ కాదు కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు. నువ్వేం కంగారు పడకు. అయినా ఇప్పుడు తనని వదిలేద్దాం, తను వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక మన జోలికి వాళ్ళు రావడం మానేస్తారు కదా. డబ్బు విషయం తర్వాత చూసుకుందాం. ముందు మన మీదకి ఎలాంటి కేసు రాకుండా చూసుకోవాలి, లేకపోతే మా నాన్న చంపేస్తాడు అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఏమోరా, నాకైతే చాలా భయంగా ఉంది. ఇప్పుడు కనుక ఇక పోలీసులు మనల్ని పట్టుకుని వెళ్ళారు అంటే మీ నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చి జీవితం అంతా శిక్ష వేయండి, ఇక మా వాడు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పి ఇద్దరిని కలిపి ఇరికించేస్తాడని చెప్పేసి లక్కీ అంటూ ఉంటాడు. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక వాళ్ళు ఫోన్ చేసిన లొకేషన్ ట్రేస్ చేయడమే కాకుండా ఈలోగా అసలు మీరు ఈ ఇంట్లో అందరి ఫోన్స్ నేను ఇక్కడ పెట్టమని చెప్పాను కదా, కానీ మీరు పక్కకి వెళ్ళి కాల్ మాట్లాడుకుంటున్నారేంటి? ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఐశ్వర్య దగ్గర ఫోన్ తీసుకుంటుంది నందు. అయితే ఐశ్వర్య దగ్గర ఫోన్ తీసుకుని ఇక ఫోను చెక్ చేస్తూ ఉంటుంది. ఐశ్వర్య అప్పుడే నెంబర్ డిలీట్ చేద్దామని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగానే బలవంతంగా ఫోన్ తీసుకోవడంతో నెంబర్ డిలీట్ చేయడం అయితే కుదరదు. ఐశ్వర్య ఫోన్ నుంచి రాజ్కి ఫోన్ వెళ్ళడం అనేది నందు గమనిస్తుంది. ఒక్కసారి ఆ ఫోన్ను అక్కడ పెట్టి అసలు ఈ ఫోన్ నుంచి ఇప్పుడు అక్కడ కిడ్నాపర్స్కి కాల్ వెళ్ళింది, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి చెక్ చేయమని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? అసలు మా ఐశ్వర్య కిడ్నాపర్స్కి కాల్ చేయడం ఏంటి? తనకేం సంబంధం? తనెందుకు అలా చేస్తుంది? తను నా మేనకోడలు, తను కిడ్నాప్ చేయించదు, తనకి కిడ్నాపర్స్కి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి అంటూ ఉండగానే లేదు, మేమిప్పుడు తను అసలు ఆ కిడ్నాపర్స్తో ఏం మాట్లాడిందో తెలుసుకోవాల్సిందే. మీరే చూశారు కదా, ఇక్కడైతే పైన వాళ్ళ నెంబరే ఉంది, వాళ్ళు ఫోన్ చేసిన నెంబరు ఆల్రెడీ మీ ఫోన్లో ఉంది కదా, అలాంటప్పుడు మేము చెక్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ఫోన్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఇక నందు అయితే అక్కడ ఉన్న వాళ్ళ చేత చెక్ చేయిస్తూ ఉంటుంది. ఇలా చెక్ చేస్తూ ఉన్న సమయంలోనే తను ఆ కిడ్నాపర్స్తో ఏం మాట్లాడిందో
మొత్తం అంతా కూడా వింటూ ఉంటారు. ఒక్కసారే కాదు, వాళ్ళకి చాలా సార్లు కాల్ చేస్తుంది. అదంతా కూడా అందులో డీటెయిల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే రాజు అలాగే లక్కీ ఇద్దరు కూడా అక్కడ ఇందునైతే వదిలేస్తారు. అలా వదిలేసి, నేను కిడ్నాప్ చేసింది కేవలం డబ్బు కోసమే కాదు, మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి లేనిపోనివన్నీ రాజు చెప్తూ ఉంటాడు. ఇందు ఆ మాటలు నమ్మి వాళ్ళపై ఎలాంటి కేసు పెట్టకుండా ఉంటుందని ఇందు అయితే వాళ్ళిద్దరినీ కొడుతూ, నాకు తెలుసురా మీరెంత ఎదవలో తెలుసు, అందుకనే మీ గురించి నేను ఎలాగైనా సరే పోలీసులకి చెప్పి మిమ్మల్ని పట్టిస్తాను. మీరు ₹1,00,00,000 డిమాండ్ చేస్తారా? నేను వినలేదనుకుంటున్నారా ఏంటి? నేను విన్నాను, అందుకనే ఇప్పుడే మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను. హలో మేడం, మేమేమి నిన్ను కిడ్నాప్ చేశాము, డబ్బు డిమాండ్ చేశాము, మేము ఆ డబ్బు కూడా తీసుకోలేదు. అలాగని ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టలేదు. నువ్వెక్కడ ఆకలితో ఉంటావో అని చెప్పేసి నీకు ఫుడ్ కూడా పెట్టాము. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అయినా మీరు తప్పించుకోవడానికి మీరు అక్కడ ప్రయత్నించినట్టయితే మాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మేమే మిమ్మల్ని సేవ్ చేశామనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మీ దారిని మీరు వెళ్ళిపోండి, మా దారిని మేము వెళ్ళిపోతామని చెప్పేసి రాజు, లక్కీ అలాగే ఇందు కూడా అంటూ ఉంటారు. ఇందు అయితే మాత్రం, నేను ఎలా వెళతాను? వెళ్ళను, మిమ్మల్ని పట్టించే వెళతాను. లేదు, నీకు దండం తల్లి, నువ్వు వెళ్ళు, మాకు డబ్బులు వద్దు, నువ్వు వద్దు. నువ్వు ఎప్పుడు మాకు ఎదురుపడ్డా నష్టం తప్ప లాభం అయితే ఉండడం లేదు. పదరా లక్కీ, ఇక ఈవిడ గారు ఇక్కడే ఉంటుందంట, మనమైతే పారిపోదామని చెప్పేసి రాజు, లక్కీ ఇద్దరు కూడా అక్కడి నుంచి అయితే పారిపోతారు. ఇక ఇందు అయితే అసలు ఎవరు కిడ్నాప్ చేయించారు, అసలు ఎవరు డబ్బు కోసం వీళ్ళని నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారో వీళ్ళు చెప్పకుండానే పారిపోయారు. మళ్ళీ ఏదో ఒకరోజు ఎదురుపడతారు, అప్పుడైనా తెలుసుకుంటాను. ముందు అక్కడ స్వాతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళు ఫోన్ చేశారు కదా ఇంటికి, ఇప్పుడు రేఖ ఆంటీ ఎంత టెన్షన్ పడుతుందో, ఆ డబ్బు తేవడానికి ఎక్కడ అప్పుడు చేస్తుందో ఏంటో అని చెప్పేసి ఇందు అయితే బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తే ఐశ్వర్య ఫోన్ కాల్స్ వినడం, ఐశ్వర్యే కావాలని అక్కడ హిందూని కిడ్నాప్ చేయించింది అన్న విషయం అయితే తెలిసిపోతుంది. అక్కడ నందుకైతే, నందు ఒక్కసారే ఐశ్వర్య చెంప పగలగొడుతుంది. ఏంటి, నా మేనకోడల మీదే చేసుకుంటావా? ఈ రేఖ ముందే తనని కొడతావా? ఎంత ధైర్యం నీకు? పోనీలేని పోలీస్ ఆఫీసర్ల వెంట వచ్చావు, నువ్వు కూడా ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావని చెప్పి నీకు మర్యాద ఇచ్చి నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి మా వదిన చేత వంట చేయించి మరీ పెడితే నువ్వు నా కళ్ళ ముందే నా మేనకోడల్ని కడతావా అని చెప్పేసి చెయ్యెత్తపోతూ ఉంటుంది రేఖ. అయితే రేఖ చెయ్యెత్తపోతూ ఉండగానే రేఖ చేతిని పట్టుకుంటుంది. హలో మేడం, నా మీద చెయ్యెత్తితే మీ చెయ్యి విరిచేయాల్సి వస్తుంది, ఈ నందు సంగతి మీకు పూర్తిగా తెలీదు అని చెప్పి పేరు చెప్పి మళ్ళీ వెంటనే అప్పు అని పేరు మార్చేస్తుంది. ఈలోగానే రేఖ కన్ఫ్యూజ్ పడుతూ ఉంటుంది. నా మేనకోడల్ని ఎందుకు కొట్టావు? నీ మేనకోడల్ని కొట్టాను అంటే అసలు కిడ్నాప్ చేయించింది ఎవరో మీకు అర్థం కాలేదా? అసలు మీకు మధ్య ఏం గొడవలున్నాయో నాకైతే తెలీదు. మీరు ఈవిడ్ని మేనకోడలు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. హిందూ కిడ్నాప్ అయిందని చెప్పి ఇంత టెన్షన్ పడుతున్నారు. కానీ ఇక్కడ మీ ఇంట్లో హిందూ కిడ్నాప్ అవడానికి కారణం ఈవిడిగారే. ఈవిడిగారు ఫోన్ చేసి వాళ్లను ఆ పార్టీకి రప్పించింది, బర్త్డే పార్టీకి రప్పించి వాళ్ళ చేతే కిడ్నాప్ చేయించి వాళ్ళ చేత మిమ్మల్ని డబ్బులు అడగమని, ఆ డబ్బుని చెరసగం పంచుకోవాలని డిమాండ్ చేయించింది కూడా ఈ ఐశ్వర్యే. కావాలి అంటే ఈవిడ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్న ఫోన్ కాల్స్ వినండి అని చెప్పేసి మొత్తం ఫోన్ కాల్స్ అన్నీ కూడా రేఖకు వినిపించేసరికి రేఖకు ఊహించిన షాక్ అయితే ఎదురవుతుంది. తన మేనకోడలే ఇందుని కిడ్నాప్ చేయించిందని. ఎందుకు ఇదంతా చేసింది? అసలు ఈ ఇంట్లో ఉంటూ నీ వెనుక నీ మేనకోడలే గోతులు తీస్తుందా? అందరూ నీ వెనుక గోతులు తీసేవాళ్లే తయారయ్యారు. ఈ ఆస్తిని మొత్తం చేజెక్కించుకుని నీ మేనకోడల్ని మహారాణిని చెయ్యాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఇది చూస్తే ఇలా తయారైంది. ఆ రోజు దాని బంగారం అదే దొంగతనం చేసి ఇందు మీద తోసేయాలని చూసింది. ఈరోజు ఇందుని సంతకం చేయకుండా కిడ్నాప్ చేయించి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తుంది. అంటే రేఖ ఇదేదో తేడాగానే కనిపిస్తుంది. నీ అన్నయ్య కూతురైనప్పటికీ కూడా నువ్వు రావాలి అనుకున్న ఆస్తి మొత్తం దాని పేరున మార్చుకుని డబ్బు అది సొంతం చేసుకోవాలి అనుకుంటున్నట్టుంది. ఏంటి నీ ప్లాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఏమీ లేదత్తా,
ఏమీ లేదు అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది ఐశ్వర్య. ఇప్పటికైనా నీ కంటికి కనిపించిందా? ఎప్పుడు చూసినా నా మనవరాలు ఇందు విషయంలో విరుచుకు పడిపోతూ ఉంటావు. దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ ఆస్తికి వారసురాలైనప్పటికీ కూడా దాన్ని ఇంటి పని మనిషిగా చూసి దీన్ని మాత్రం మహారాణిని చెయ్యాలని చూసావు. ఇది ఇక మీ అన్నయ్య మీ అమ్మ బుద్ధిని నీ ముందు చూపిస్తుంది. వాడొక దొంగ. వాడిని ఎప్పటికప్పుడు రాజు ఇక అందలం ఎక్కించాలని చూశాడు. రాజుతో పాటు సమానంగా చూసుకోవాలని ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తే వాడు దొంగ బుద్ధిని చూపించుకుంటూ వచ్చాడు. అలాగే ఇప్పుడు నీ మేనకోడలు ఐశ్వర్యవంతురాల్ని చెయ్యాలని ఈ ఆస్తిని మొత్తం నీ మేనకోడల చేతిలో పెట్టి మహారాణిగా చూడాలి అనుకున్నావు. ఇది కూడా కుక్క బుద్ధినే చూపించింది అని చెప్పి అపర్ణ అంటూ ఉండగానే అపర్ణ అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంటి నా ముందే పెద్దవుడి మీద అరుస్తున్నారేంటి? అయినా నేనిప్పుడు మీ మేనకోడల్ని కొట్టి తప్పు చేయలేదు. అసలు ఈవిడ్ని అరెస్ట్ చేయించాలి. ఈ ఇంట్లో ఒక మనిషిని కిడ్నాప్ చేయించి ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా పక్కకు వెళ్ళి కిడ్నాపర్స్తోనే ఫోన్ మాట్లాడుతుంది చాలా ధైర్యంగా. చెంపదెబ్బ కొట్టి వదిలేయడం కాదు, ఇప్పుడు తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళతాను. ఇప్పుడు నన్నెవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఇక్కడికి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం. ఇక్కడ తప్పు జరిగిందని మేము మా పై ఆఫీసర్లకి చెప్పాలి కాబట్టి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళతామని చెప్పేసి నందు అయితే కావాలనే రేఖకు షాక్ ఇస్తుంది. లేదు, తనని అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది. తనని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను కాబట్టి నేనే తనకి బుద్ధి చెప్తాను. తనని మీరు తీసుకుని వెళ్ళొద్దు. హిందూ ఎక్కడుందో తెలిసింది కాబట్టి హిందూని తిరిగి తీసుకురండి తప్ప తనని మాత్రం కిడ్నాప్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కనిపిస్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి క్లబ్బులో అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ రోజు కూడా తను రెచ్చగొడుతూ మాట్లాడింది. ఆ రోజే దీన్ని నేను అరెస్ట్ చేయాలి అనుకున్నాను, కానీ అవకాశం కుదరలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో మనిషినే కిడ్నాప్ చేయించి నాకు అడ్డంగా దొరికింది. ఇప్పుడు కూడా మీ కారణంగా వదిలేస్తున్నాను. ఇక నుంచి ఇందుని కానీ ఈ ఇంట్లో ఆ పెద్దవిడిని కానీ వీల్ చైర్లో కూర్చున్న ఆ తాతయ్యని కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని తెలిసినా లేదా ఈ ఇంట్లో వాళ్ళు తనతో ఇష్టం వచ్చినట్టు పనులు చేయించి ఒక పని మనిషిగా చూస్తున్నారని చూసిన ముఖ్యంగా బ్రహ్మరాంబ గారు ఇంటి పనులు చేయడం అలవాటు చేసుకోండి. అంతేకాని హిందూ మా అక్క లాంటి హిందూ చేత పనులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పుడే మీ భర్త చెప్పారు కదా అసలు కిచెన్ ఎక్కడుందో తెలియదంట. ఏంటి ఇంతమంది పెద్దవాళ్ళు ఉండి కూడా అలా ఒక అమ్మాయితో పనులు ఎలా చేస్తారు? ఇప్పుడు తను వచ్చేస్తుంది. అసలు బర్త్డే పార్టీలో తనని ఎలా చూశారో ఇక నుంచి ప్రతిరోజు అలానే చూడాలి. ఇక నుంచి రోజు నేను వచ్చి వెళుతూ ఉంటాను. ఈ ఐశ్వర్య కూడా ఈ ఇంట్లో అందరితో పాటు సమానంగా ఉండాలి. లేకపోతే ఏదో ఒక రోజు ఐశ్వర్యని అలాగే ఈవిడిని ఇలా తయారు చేసిన మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఈ ప్లేస్లో ఈ ఐశ్వర్య ఉంది కాబట్టి మౌనంగా ఉన్నారు. అదే ఆ ఇందు ఉండి ఉంటే తనని ఎన్ని మాటలని ఎంతగా అవమానపరిచేవారు. అసలు మీకు కొంచెమైనా జ్ఞానం ఉందా అని చెప్పేసి అడుగుతుండగానే ఏంటమ్మాయి తెగరెచ్చిపోతున్నావు? అసలు తను దొరికిందని తెలిసింది కదా, ఇక ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా, వెళ్ళిపో. ఇన్వెస్టిగేషన్ అయిపోయినంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తామనుకుంటున్నారా? మీ ఇంటి లపాదిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి జైల్లో పడేయాలి. అసలు అందరూ కూడా ఒకటేలా కనిపిస్తున్నారు. ఇటు బ్రహ్మరాంబ గారు, అటు ఐశ్వర్య, అలాగే ఇక్కడున్న భూషణ్ గారు, ముగ్గురు కూడా దొంగల కుటుంబంలాగే కనిపిస్తున్నారేంటో. కానీ ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఇప్పుడు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను. రేపన్న రోజు మీ ఐశ్వర్య నా చేతికి దొరకకుండా ఇక నుంచైనా బుద్ధిగా చూసుకోండి. ఐశ్వర్యే కాదు, ఇక నుంచి మీరు కూడా హిందూ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏదో ఒక రోజు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను అని చెప్పేసి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నందు అయితే అందరినీ భయపెడుతుంది. పోలీస్ని అంటూ పోలీసు ఆఫీసర్స్ తరపున ఇన్వెస్టిగేషన్కి వచ్చాను అని చెప్పేసి అందరి ముందు ఐశ్వర్య చెంప చిళ్ళు మనిపించి పెద్ద షాక్ వేస్తుంది. ఈలోగా హిందూ అయితే అక్కడికి రానే వస్తుంది. అమ్మ హిందూ అంటూ గబగబా అపర్ణ వెళ్ళేసరికి నాకేం కాలేదు నానమ్మ, నువ్వేం కంగారు పడుకు, ఏం కాలేదు కదా మీకు, బాగానే ఉన్నారు కదా? అవును బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, వాళ్ళు నన్నేం చేయలేదు, ఇక వాళ్ళ విషయంలో మీరేం చెయ్యొద్దు అని చెప్పేసి రాజు లక్కీల మీద కేసు పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతుంది. హిందూ అయితే అక్క సేఫ్గా ఉంది కాబట్టి ఇంకేం పర్వాలేదు అని చెప్పేసి
ఇక అనుకుంటూ ఉంటుంది స్వాతి అయితే. ఐశ్వర్యకి మాత్రం డబ్బు రాకపోగా ఆ ఇంట్లో అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. నందు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిచి నిన్ను మా అన్నయ్య జ్ఞాపకంగా ఎంతో ప్రాణంగా పెంచాను. కానీ ప్రతిసారి నా పరువు తీస్తూ అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. మహారాణిలా చూడాలి అనుకుంటే ఒక దొంగగా మారుతున్నావు. నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది అంటూ ఐశ్వర్యని మొదటిసారి రేఖ అసహించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఐశ్వర్యకు అలాగే అక్కడే ఉన్న భ్రమరంభకు కూడా షాక్ ఎదురవుతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి. రాజు గతాన్ని తెలుసుకుని రాజు ఇందు కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.